నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ భగత్ సింగ్ గా పేరుగాంచిన అనబేరి ప్రభాకర్ రావు 116వ జయంతి సందర్భంగా కరీంనగర్ నడిబొడ్డులో ఉన్న అనబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా అనబేరి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులైన సల్వాజీ వాసంతి, తులా మధుసూదన్ రావుతో పాటు దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ అనబేరి ప్రభాకర్ రావు లాంటి వీరుల త్యాగాల ఫలితమే ఈనాటి స్వాతంత్ర సంబరాలని అన్నారు। స్వాతంత్ర దినోత్సవము ఎందరో త్యాగాల వల్ల వచ్చిన స్వాతంత్ర దినం ఇది। అలాంటి గొప్ప మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ గొప్ప త్యాగదనుడు మా తాతగారైన అనబేరి ప్రభాకర్ రావు గురించి తలుచుకోవాల్సిన రోజు ఈరోజు। కానీ గవర్నమెంట్ కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, ఎవ్వరు కూడా మా తాతగారి లాంటి గొప్ప వ్యక్తులను విస్మరించడం జరుగుతుంది। మా తాతగారు అందరి నాయకుల్లాగా కాకుండా తన తెగ కోసము తన వాళ్ళ కోసము పోరాడినటువంటి వ్యక్తి కాదు। తను ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఉన్నతమైన విద్యను అభ్యసించి కలెక్టర్ పదవి లాంటి పదవులు ఇస్తానా కానీ వాటిని తను తృణప్రాయంగా వదులుకోవడం జరిగింది। తను పేదవాళ్ళ పక్షాన్నే నిలబడ్డాడు। మొదట తన ఇంటి నుండే తన దాసీలను విముక్తి కల్పించడం జరిగింది। తన ఇంట్లో ఉన్న దాసీలందరినీ కూడా వాళ్ళను అంటే వాళ్ళకి పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేయడము అలాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ తన ఇంటి నుండి స్టార్ట్ చేసింది। వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తన తండ్రితోనే తను మీరు ఒకసారి ఆ పల్లెకి మోసి చూడండి, మీరు వాళ్ళ స్థానంలో ఉండి చూడండి అని చెప్పి తన తండ్రి నుండే స్టార్ట్ చేసి తన ఇంట్లో ఉన్న దాసీలను అందరినీ కూడా వాళ్ళకి విముక్తి కల్పించి ఉద్యమాన్ని ఎంతో ఉధృతంగా నడిపి ఒక మోసగాడి పని వల్ల తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది। అంటే మన తెలంగాణ ప్రాంతంలోనే తన ఎన్కౌంటర్ ఒక పెద్ద ఎన్కౌంటరు। తను మొదటి కార్యదర్శి కరీంనగర్ జిల్లాకి। ఇలాంటి వాళ్ళ చరిత్ర మరుగున పడేసిండ్రు। ఇలాంటి వారి చరిత్ర ఈ యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది। అలాంటి వ్యక్తి చరిత్రను ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో చేర్చకుండా వారి విగ్రహం ఇప్పుడు చూడండి, ఆ విగ్రహ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో। సో ఎంత దారుణ పరిస్థితి అంటే వారి జనన మరణ జయంతి వర్ధంతులు కూడా ప్రభుత్వం కానివ్వండి ఎవరు కూడా జరపని పరిస్థితి కలిగింది। సో మా కుటుంబం తరఫున ఏంటంటే మేము ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని అడగటం లేదు। మేము మా తాతగారికి అంటే వారు అర్హులు కాబట్టి వారికి పాఠ్యపుస్తకాల్లో సముచిత స్థానాన్ని కల్పించమని వారిని పాఠ్యపుస్తకాల్లో చేర్చి వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టమని వారి ఇక్కడ కరీంనగర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహం చేయించి వారికి ఒక సముచిత స్థానాన్ని కల్పించమని మా కుటుంబ సభ్యుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము। వాసంతి మనమరాలు 79వ స్వాతంత్ర ఈరోజు అనబేరి ప్రభాకర్ రావు గారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఇవాళ మేము వారి విగ్రహాన్ని పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు సమాజ వివిధ సంఘాలు పార్టీలు అందరూ కూడా వచ్చి ఇవాళ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది। దురదృష్టం ఏంటంటే ఇవాళ స్వేచ్ఛా వాయువులో పీలుస్తున్నాము, ఇవాళ జెండాలు ఎగిరేసుకుంటున్నాం, సంబరాలు జరుపుకుంటున్నాం। ఈ సంబరాలకు ప్రధానమైనటువంటి కారణము అమరత్వం। ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పోరాటాలు చేసి చనిపోయినటువంటి అమరత్వం పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క విగ్రహాల పరిస్థితి వాళ్ళ దృష్టి వాళ్ళ యొక్క దారుణము దయనీయమైన పరిస్థితిలో ఉన్నది। కాబట్టి బాధాకరం। కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు పురిటిగడ్డ। ఇక్కడ ఎంతో మంది నాయకులను అందించింది, దేశానికి నాయకులను అందించినటువంటి కరీంనగర్ జిల్లాలో అత్యుత్తమైనటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి అనబేరి ప్రభాకర్ రావు గారిని వాళ్ళు విస్మరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం। బట్టి పున్న ప్రభాకర్ గారు వారు గౌడ్ గారు గతంలో వారికి నేను విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది, వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి, కరీంనగర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని మార్చే విధంగా మార్చాలని చెప్పి కూడా మేము వారు విజ్ఞప్తి చేసాం। వారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు
వాళ్ళు చాలా సహకరించారు. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అనబేరి ప్రభాకర్ రావు గారిని విగ్రహానికి మంచి సముచిత స్థానాన్ని ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కల్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి వచ్చే జయంతి కార్యక్రమానికి, వర్ధంతి కార్యక్రమాల వరకు కరీంనగర్ సెంటర్లో అనబేరి ప్రభాకర్ రావు గారి కాంస్య విగ్రహాన్ని బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఒక చైతన్య స్ఫూర్తిగా ఒక విగ్రహాన్ని ఒక మోడల్గా ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా అనబేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని పున్న ప్రభాకర్ గారు ఏర్పాటు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అనబేరి ప్రభాకర్ రావు స్ఫూర్తిగా తీసుకొని ఇది ఒక మంచి కరీంనగర్ పట్టణంలో ఈ యొక్క స్వాతంత్ర సంబరాలు అనబేరి నుంచి ప్రారంభించబడే విధంగా ఆ విధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అనబేరి మన పున్న ప్రభాకర్ గారి పేరు స్వాతంత్ర 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మరి స్వాతంత్ర పోరాటంలో అమరులైన వీరులకందరికీ ఉద్యమాభివందనాలు. అదే మాదిరిగా ఈరోజు 116వ జయంతి మహోత్సవం ఈ కరీంనగర్ గడ్డ మీదికెళ్ళే దొరతనానికి వ్యతిరేకంగా, ఎట్టి చాకరీకి వ్యతిరేకంగా, దుర్ములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు సూర్యుడు అనబేరి జమీదారు కుటుంబంలో పుట్టి 700 ఎకరాల భూమినే నిరుపేదలకు పంచిన ఘనత. మరి ఆ కాలంలో దాసీయ ప్రథ ఉండేది. అంటే కింది కులాలను దాసులుగా వాళ్ళను వాడుకొని వారితోటి నానా రకాలుగా దుర్వ్యవహారం చేసే దానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అనబేరి ప్రభాకర్ రావు. ఆయన ఒక చైతన్యం. ఆయన బనారస్ యూనివర్సిటీలో చదువుకొని అక్కడ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఆ వీరులతోటి సముచితంగా అక్కడతోటి వాళ్ళతో అనుసంధానం చేసుకొని దేశ పరిస్థితిని అర్థం చేసుకొని ఆ ఉద్యమాన్ని ఈ కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ ఉద్యమంలో భాగంగా దాన్ని పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడ కాసిం రిజ్వీ లాంటి నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అనబేరి ప్రభాకర్ రావు. ఆయన ఒక సైన్యాన్ని తీసుకుపోయి ఇవాళ ఆ సైన్యమే ఇవాళ ఆయన యొక్క స్ఫూర్తితోటే ఇవాళ అడవిలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా ఇవాళ మల్లోజుల కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఎదిగారంటే దానికి కారణము అనబేరి ప్రభాకర్ రావు. ఏం పోరాటాలు అవి? దొరతనానికి వ్యతిరేకంగా, ప్రజల మీద ఏదైతే కింద కులాల మీద దౌర్జన్యం చేస్తున్నారో ఆ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ దేశం యొక్క సంపదను కాపాడాలని ఇలాంటి పోరాటాలు, అస్తిత్వ పోరాటాలు చేసిన అనబేరి ప్రభాకర్ రావు. వారిని తలుచుకుంటే ఒక చైతన్యం వస్తుంది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు ఇవాళ స్వాతంత్రం వచ్చినాక మేము నాయకులం అంటున్నారు. కానీ వారి యొక్క చరిత్ర, చెత్త చరిత్రలో ఇవాళ అనబేరి ప్రభాకర్ చరిత్ర ఎంతో గొప్పది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేదానికి అదే మాదిరిగా దొరతనానికి వ్యతిరేకంగా అస్తిత్వ పోరాటం చేసిన వీరుని యొక్క విగ్రహాన్ని సరైన సముచిత వారికి న్యాయం కల్పించకపోవడం సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా కానీ ఎవరెవరియో నాయకుల యొక్క విగ్రహాలను చాలా దారుణంగా, అంటే పెద్ద గొప్పగా చేస్తున్నారు. కానీ వారి యొక్క చరిత్రలో ఏమున్నది? ఈయన యొక్క చరిత్ర ఉన్నది, ఒక దేశ పోరాటంలో ఉన్నది, మరి ప్రజలలో ఒక విముక్తిగా సంఘ సంస్కృతిగా ఉన్నది. మరి వీరి యొక్క విగ్రహాన్ని ఆర్భాటంగా కరీంనగర్ లో కాల్చే విగ్రహంతో పాటు ట్యాంక్ బండి మీద కూడా ఏర్పాటు చేయాలి. అదే మాదిరిగా పాఠ్య పుస్తకాలలో ఈ చరిత్ర ఉండాలి. రాబోయే రోజులలో మళ్ళీ ఇలాంటి ఒకవేళ స్వాతంత్ర పోరాటం జరిగితే ఇలాంటి వీరులను కలుసుకొని అందరూ అమరత్వానికి ముందుకు రాయించినట్టుగా ఉండాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున అనబేరి ప్రభాకర్ యొక్క 116వ జయంతి ఉత్సవ సందర్భంగా అందరికి పేరున తెలియజేస్తున్నాను. అనబేరి ప్రభాకర్ స్వాతంత్ర దినం వస్తే ఆ రోజు అనబేరి ప్రభాకర్ ను కూడా గుర్తు చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు అనగారి ప్రభాకర్ రావు గారి యొక్క స్ఫూర్తి ఎనలేని యువత, వారి యొక్క స్ఫూర్తి తోటి ఈరోజు ప్రతి విద్యార్థులు కానీ యువత కానీ స్ఫూర్తిగా దిశానిర్దేశంలో చేయడంలో ఆయన యొక్క ప్రాముఖ్యత చాలా, అది మనము వెలగట్టలేనిది. 700 ఎకరాల భూమిని కూడా నిరాయుధంగా ఆయన పేదల కోసం పంచినటువంటి ఒక మహా మేధావి. అలాగే బన్వారి యూనివర్సిటీలో ఆయన విద్యాభ్యాసం కూడా పూర్తి చేయడం జరిగింది. ఆయన వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు ఒక మహానీయుల స్థాయిలో ఈరోజు ఆయన యొక్క లక్ష్యాన్ని ఈరోజు మేము వారసులాగా పూర్తి చేయడానికి యువత కూడా కంకణం కట్టుకొని దేశవ్యాప్తంగా వారి యొక్క అడుగుజాడలో పోవాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు అంగడి కుమార్, PDS.
జిల్లా అధ్యక్షుడు. స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ పోరు బిడ్డ మన అలివేరి ప్రభాకర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన జీవిత చరిత్రను ఈరోజు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు అలివేరి ప్రభాకర్ గారు. వారి స్ఫూర్తితో ఈరోజు అనేక మంది విద్య అభ్యాసిస్తూ ఉన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కంకణం కట్టుకొని మరి ఆ రోజు పేద విద్యార్థులకు విద్యను అందించిన మహనీయుడు మన అలివేరి ప్రభాకర్ రావు గారు. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆయనకు ఉన్నత పదవులను కూడా దురప్రాయంగా వదిలిపెట్టి ఈ దేశంలో ప్రజల్ని చైతన్యం చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు పోరాడిన మహనీయుడు ఆయన స్ఫూర్తితో ఈరోజు విద్యార్థి లోకం అంతా కూడా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆయనకు నూతన విగ్రహాన్ని కేటాయించి ఆయన జయంతులను, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఆసంపల్లి వినయ్ సాగర్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి. బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం, నిత్య స్ఫూర్తి ప్రదాత అలివేరి ప్రభాకర్ రావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ యావత్ లోకానికి కనువింపు చర్యగా అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి ధీరుడు, దిశాలి మన అలివేరి ప్రభాకర్ రావు గారు. తన స్ఫూర్తిని, తన చైతన్యాన్ని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకొని దొరలపై అలాగే వెట్టి చాకిరి విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి అలివేరి ప్రభాకర్ రావు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత ముందుండి పనిచేయాలని ఈ వేదిక నుండి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే పాలకులు ఎవరైనా కావచ్చు, ఈ రోజు అలివేరి ప్రభాకర్ రావు అన్ని వర్గాలకు స్ఫూర్తి ప్రదాత. తన ఆశయ సంకల్పం కోసం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటుకు పాలకులు కృషి చేయాలని, తన వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ భీమ్ ఆర్మీ తరఫున డిమాండ్ చేస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నా. జై భీమ్, జై భీమ్ ఆర్మీ.